రంజాన్ మాసంలో దానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా అన్నారు. సాటి మనిషికి సహాయం చేయాలనే గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన సూచించారు. ప్రతి నెల ఓ సేవా కార్యక్రమం చేయాలని ఆయన కోరారు. సెంట్రల్ నియోజకవర్గం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కమిటీ ఆధ్వర్యంలో 100 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరాని కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అన్వర్ బేగ్ నాగుల్ మీరాతో కలిసి ముస్లింలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ రంజాన్ మాసంలో దానం చేస్తే పుణ్యం దక్కుతుందని చెప్పారు. మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహి వస్లాం చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్క ముస్లిం ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సాహిద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి కలేషా, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ మౌలాలి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ సమీనా ఫాతిమా, మస్తాన్ షరీఫ్ పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధుల సహకారంతో అందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంట్లో కూడా పేద ముస్లిం ఇంట్లో కూడా రంజాన్ చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మా కమిటీ ప్రతినిధులందరికీ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించడం, వాళ్ళందరికీ ముందుగానే కూపన్లు ఇవ్వటం, కూపన్లు ఇచ్చిన తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి కూపన్లు ఇవ్వటం. ఈరోజు ఇక్కడికి సతామి, ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు అందరినీ ఇక్కడికి రమ్మని వాళ్ళందరికీ కూడా మరి తోఫా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ తోఫాలో కేజీ పంచదార, కేజీ గోధుమ పిండి, దాంతోపాటు కూడా కేజీ సేమియా, దాంతోపాటు దాంట్లో మిక్స్ చేసే ఐటెంలు జీడిపప్పు కానివ్వండి, కిస్మిస్ కానివ్వండి, ఎండు కొబ్బరి కానివ్వండి, అలాగే ఎండు ఖర్జూరం, అలాగా ప్రతి పేద ఇంటి గడపలో కూడా రంజాన్ అనేది చక్కగా చేసుకోవాలని చెప్పిన ఆలోచనతో ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మంచి ప్రణాళికతో ఈరోజు ఒక 100 కుటుంబాలకి ఈ తోఫా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేమందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఇలాగే సంఘాలందరూ చాలా పెడతారు, చాలామంది దాన్ని ఏంటంటే కొంతకాలం తర్వాత వదిలేస్తారు. ఈ ఆజాద్ ముస్లిం కమిటీ అనేది పెట్టిన తర్వాత కాడి నుంచి కూడా ఇప్పుడు దాకా ప్రతి నెల కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నాం. దీనికి కులమతాలకు అతీతంగా కమిటీ ప్రతినిధులే కాకుండా బయట వారు కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు నచ్చి సహకరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము మిగతా వారికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క ధనవంతుడు, డబ్బు కలిగిన వాడు ₹1,00,000కి 2,800 రూపాయలు జకాత్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. తీసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం కూడా ముందుగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పేదల్ని గుర్తించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రంజాన్ మాసంలో మనం ఉపవాసాలు ఉండి మరి జాగారం చేసి తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. దాని అంతా కూడా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి మనందరం కూడా ఏదైతే మనం రోజు ఆహారం తింటూ ఉన్నామో దాన్ని 2.5 కిలోలు చొప్పున పేదవారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఫిత్రా అంటారు. అది 100 రూపాయలు. అది కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలను గుర్తించి మీరందరూ కూడా వాళ్ళకి సహాయపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ